మనం ఈ వీడియోలో బాలసంజీవని యాప్ 1.3.9 వర్షన్ నుంచి 1.4.0 వర్షన్కి అయితే అప్డేట్ ఏం జరిగిందండి. ముఖ్యంగా ఈ వర్షన్లో అంగన్వాడీ వర్కర్ యొక్క యాప్లో మరియు సూపర్వైజర్ లాగిన్లో కొన్ని ముఖ్య అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. దయచేసి ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి ఒక లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నుంచి వస్తున్నటువంటి ముఖ్య అప్డేట్స్ని అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. ముందుగా మనము బాలసంజీవని యాప్ని అయితే ఓపెన్ చేద్దామండి. ఓపెన్ చేస్తే మనకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇది వచ్చేసి మనకు సొంత మొబైల్లో అనమాట. ఆఫీస్లో మొబైల్ అయితే మనకు ఆటోమేటిక్గా డిపార్ట్మెంట్ వారు అప్డేట్ చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి అప్డేట్ మీద అయితే టచ్ చేయాలండి. అప్డేట్ మీద టచ్ చేస్తే మనకు ప్లేస్టోర్లోకి వెళ్ళి ఇది మనకు అప్డేట్ అవుతుంది. లేదంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి మనం బాలసంజీవని అని టైప్ చేసి అప్డేట్ ఏం చేసుకోవచ్చు. ఇక్కడ అప్డేట్ అవుతూ ఉంది చూడండి. యాప్ అప్డేట్ అయింది, తర్వాత మనకైతే ఓపెన్ అయింది. ఇక్కడ చూడండి వర్షన్ 1.4.0 అనేది వచ్చింది. ముందుగా మనము అంగన్వాడీ వర్కర్ లాగిన్లో ఏమేమి చేంజెస్ వచ్చినాయి అనేది అయితే మనం ఇప్పుడు చూద్దామండి. దయచేసి ఇప్పుడు మనము లాగిన్ అవుదాం. ఓపెన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది కదండి. మనకు ముఖ్యంగా అంగన్వాడీ వర్కర్ లాగిన్లో ముఖ్యంగా 3 ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. ఆ అప్డేట్స్ ఏందనేది చూద్దామండి. మొదటగా ఇప్పుడు మనము బెనిఫిషరీ మేనేజ్ బెనిఫిషరీకి వెళ్ళిన తర్వాత మనకు ఇక్కడ వచ్చేసి ఒకటి తీసుకుందామండి, రిజిస్ట్రేషను. ఆ రిజిస్ట్రేషన్లో ఏమవుతుందంటే ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్లో ఇక్కడ మనకు ఇంతకుముందు మనకి సర్వీస్ విల్లింగ్నెస్ ఎస్ ఇచ్చినామనుకోండి. ఇచ్చిన తర్వాత మనము ఇక్కడ వచ్చేసి మనకు టీహెచ్ఆర్ కన్సెంట్ వచ్చేసి మనకు స్పాట్ ఫీడింగ్గా టీహెచ్ఆర్ అని అడిగేది. ఇప్పుడు మనకు స్పాట్ ఫీడింగ్ అనేది ఉండదన్నమాట. ఓన్లీ టీహెచ్ఆర్ అనేది వస్తుందన్నమాట. సర్వీస్ బిల్లింగ్ ఎస్ పెడితేనే ఆటోమేటిక్గా మనకు టీహెచ్ఆర్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. టీహెచ్ఆర్ మాత్రమే వస్తుంది. స్పాట్ ఫీడింగ్ తీసేశారు. తర్వాత మనము టీహెచ్ఆర్ కన్సెంట్ ఫామ్ని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకు స్పాట్ ఫీడింగ్ అనేది తీసేయడం జరిగిందనమాట. ఇదొక అప్డేట్ అండి. తర్వాత సెకండ్ అప్డేట్కి వెళ్దాం. ఇప్పుడు మనం సెకండ్ అప్డేట్ చూద్దామండి. ఇక్కడ సెకండ్ అప్డేట్ వచ్చేసి డైలీ అటెండెన్స్లోకి వెళ్ళాలి. డైలీ అటెండెన్స్లోకి వెళ్తే ఇక్కడ మనకు ప్రెగ్నెంట్ లాక్టేటింగ్ మదర్కి మనం 1 డే ఫుల్ మీల్ అనేది ఇక్కడ ఒక మాడ్యూల్ ఉండేది. ఆ మాడ్యూల్ని పూర్తిగా తీసేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు మనము హాజరు వేయాల్సిన అవసరం లేదనమాట ప్రెగ్నెంట్కి లాక్టేటింగ్కి. సో ఇక్కడ ఉన్న మాడ్యూల్ని అయితే తీసేయడం జరిగింది. ఇది వచ్చేసి రెండవ అప్డేట్ అనమాట. తర్వాత మూడో ముఖ్యమైన అప్డేట్ని అయితే వెళ్దాం. ఇప్పుడు మూడవ ముఖ్యమైనటువంటి అప్డేట్ గురించి అయితే తెలుసుకుందామండి. ఈ మూడవ ముఖ్యమైన అప్డేట్ వచ్చేసి మనకు స్టాక్ రిసీప్ట్స్లో మనకు ఇవ్వడం జరిగిందనమాట. ఈ స్టాక్ రిసీప్ట్స్లో వచ్చేసి ఏం అప్డేట్ వచ్చిందని చూద్దామండి. మొదటగా స్టాక్ రిసీప్ట్స్ని టచ్ చేద్దాము. టచ్ చేస్తే మనకు ఈ విధంగా అనేది మనకు కమోడిటీస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఇక్కడ గమనిస్తే చూడండి, నాట్ సబ్మిటెడ్ అని చెప్పి ఇచ్చారు కదా అండి. అంటే మనము ఇక్కడ ఇండెంట్ ఈ యొక్క అంగన్వాడీ వర్కర్ లాగిన్లో ఇంకా ఇండెంట్ని సబ్మిషన్ చేయలేదన్నమాట. అంటే రిసీవ్డ్ని సబ్మిషన్ చేయలేదు. అది ఏ మార్పు వచ్చిందనేది ఇప్పుడు మొదటగా చూద్దామండి. ఇక్కడ చూస్తే మనకు ఎగ్ ఉంది కదండి. ఎగ్ టచ్ చేస్తే మనకు ఇండెంట్ అనేది ఆల్రెడీ మనకు డిపార్ట్మెంట్ వారే మనకు ఎనేబుల్ చేస్తారనమాట. మనము ఇకపై ఇండెంట్ని ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు. మనము జస్ట్ ఇప్పుడు ఈ యొక్క రిసీవ్డ్ ఎన్ అనేది మాత్రమే మనం ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట ఈ ఎగ్గులో. తర్వాత ఎగ్గులో వచ్చినటువంటి కొన్ని ముఖ్య అంశాలు ఏంటంటే మనకు ఇంతకుముందు ఎగ్కి మనం 6 డిజిట్స్ ఓటీపీని ఎంటర్ చేసేవాళ్ళం. ఇకపై ఆ ఓటీపీ అనేది అవసరం లేదన్నమాట. ఓటీపీ ఎంటర్ చేయాల్సిన అవసరం అనేది లేదు. తర్వాత వచ్చేసి మనము ఎగ్గులో మనం ఏదైనా రిజెక్ట్ చేసినప్పుడు మనము వద్దనుకున్నప్పుడు మనము మన డిపార్ట్మెంట్ వారి సూపర్వైజర్ మేడంతో కానీ లేదంటే సిడిపో మేడం వారికి చెప్పి మనము ఈ సాధనలో మనకు ఎగ్స్ అనేది తగ్గించుకోవాలన్నమాట. మనము రిజెక్ట్ చేయాల్సిన అవసరం ఉండదన్నమాట. ఈ సాధనలో మనం తగ్గించుకుంటే వారికి చెప్పి మనకు వచ్చే ఇండెంట్ అనేది తగ్గడం జరుగుతుందన్నమాట. అలాగే మనం ఇందాక చెప్పుకున్నట్టు ఓటీపీ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు, తీసేశారు. తర్వాత కూడా ఇక్కడ మనం ఇంకో విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం ఇండెంట్ కంటే రిసీవ్డ్ని ఎక్కువ కొట్టరాదు. కొట్టినా కానీ కూడా అది తీసుకోదు. సో ఇండెంట్ అనేది రిసీవ్డ్ కంటే ఎక్కువ ఉంటుంది, లేదంటే ఈక్వల్గా ఉండాలన్నమాట. సో రిసీవ్డ్ అనేది ఎక్కువ ఎంటర్ చేయకూడదు. ఇది వచ్చేసి మనము ఇదొక రిసీవ్డ్ని ఎంటర్ చేసుకొని మనం అనేది సబ్మిట్ చేయాలన్నమాట. ఈ యొక్క ఇండెంట్స్ను మనము రిసీవ్డ్ను తీసుకొని సబ్మిట్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా మనము సూపర్వైజర్ లాగిన్కి అనేది వెళ్తుందన్నమాట. అక్కడ సూపర్వైజర్ కూడా సెక్టార్ సూపర్వైజర్ మేడం కూడా వారి లాగిన్లో అప్రూవ్ చేస్తేనే మనము సబ్మిషన్ అయినట్టు.
ఒకవేళ మనం తప్పులు ఎంటర్ చేసామనుకోండి, అక్కడ సెక్టార్ సూపర్వైజర్ రిజెక్ట్ కొడితే మళ్ళీ కూడా అంగన్వాడీ వర్కరు మళ్ళీ కరెక్షన్ చేసుకొని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది రిసిప్ట్స్. తర్వాత ఇప్పుడు చూద్దామండి, అలాగే బాలామృతం చూద్దామండి. ఒకటి చూడండి, ఇక్కడ చూస్తే మనకు ఇండెంట్ అనేది ఆటోమేటిక్గా ఇచ్చాడు. తర్వాత ఇక్కడ నంబర్ ఆఫ్ ప్యాకెట్స్ ఎన్ని అనేది మనము అంగన్వాడీ వర్కరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే రిసిపియంట్ బై కేటగిరీ ఎవరు తీసుకున్నారనేది మనం ఇక్కడ చేయొచ్చు. తర్వాత మంత్, ఇక్కడ ఫోటో అనేది మీకు తెలుసు, ఇక్కడ మనం అనేది సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది ఈ విధంగా ఇచ్చారు. అలాగే చూద్దామండి రైస్ కూడా చూడండి, ఇక్కడ ఇండెంట్ అనేది ఆటోమేటిక్గా ఇచ్చారు. తర్వాత రిసీవ్డ్ మనం వేసుకోవాలి. మనకు 3 kgs ప్యాకెట్స్ ఇండెంట్ ఇచ్చాడు. తర్వాత ప్యాకెట్స్ ఎన్ని అనేది ఎంటర్ చేయాలి. ఈ రిసిప్ట్ ఇయర్ ఫోటో క్యాప్చర్ చేసి సబ్మిట్ చేయాలన్నమాట. చూడండి, సేమ్ ఆయిల్ కూడా మనకు ఇండెంట్ ఇచ్చాడు. లీటర్ ప్యాకెట్స్, తర్వాత హాఫ్ లీటర్ ప్యాకెట్స్ మనం వచ్చేసి రిసీవ్డ్ అనేది మనము ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసి మనము సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ మనకు ఒకవేళ మర్చిపోతే ఇక్కడ చూసినామంటే అర్థమవుతుంది అన్నమాట. అంటే మనం ఇంకా నాట్ సబ్మిటెడ్, అంటే రిసిప్ట్స్ ఇంకా సబ్మిట్ చేయలేదని అర్థం అన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు. దాల్ కూడా అంతే అండి, మనకు ఈ విధంగా ఇండెంట్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనమైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో మనం ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా వచ్చిన ఇండెంట్స్ని మనము రిసీవ్ చేసుకొని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ సబ్మిట్ చేయకోకుంటే అది పూర్తిగా అంగన్వాడీ వర్కర్కే బాధ్యత అవుతుందని చెప్పి చెప్తున్నారు. సో కావున మనము ఇన్ టైంలో మనము రిసిప్ట్స్ని అయితే మనము సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంగన్వాడీ వర్కర్ రిసిప్ట్స్ని ఎంటర్ చేసిన తర్వాత, సబ్మిట్ చేసిన తర్వాత సూపర్వైజర్ గారు వారి యొక్క లాగిన్లో అప్రూవ్ చేస్తారు. అప్రూవ్ చేసిన తర్వాతనే మనకు డాష్బోర్డ్లో మీరు అంటే అంగన్వాడీ వర్కర్ ఆ రిసీట్స్ చేసినారనేది మనకు డాష్బోర్డ్లో అనేది వస్తుంది. సూపర్వైజర్ అప్రూవ్ చేయనంత వరకు కూడా మనకైతే డాష్బోర్డ్లో చూపించదండి. ఫైనల్గా మనకు సూపర్వైజర్ గారు అప్రూవ్ చేస్తేనే మనకు డాష్బోర్డ్లో ఈ యొక్క రిపోర్ట్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ ఇంకొక ముఖ్య గమనిక ఏంటంటే, ఇప్పుడు చూడండి, ఒకవేళ దాల్ ఉంది కదండి, దాల్ కానీ రైస్ కానీ ఏదన్నా కానీ కూడా మనకు డీలరు ఇక్కడ చూస్తే 21 ఉంది కదండి ఇండెంట్. ఒకవేళ ఫస్ట్ మనం ఏదన్నా కొంచెం తక్కువ తెచ్చుకొని డీలర్ దగ్గర నుంచి ఒక 15 తెచ్చుకున్నాం అనుకోండి, ఇక్కడ 15 ఎంటర్ చేసి మనం సబ్మిట్ చేసామనుకోండి, మళ్ళీ తర్వాత మనము ఎంటర్ చేసేదానికి ఉండదన్నమాట. మనము 15 ప్యాకెట్స్ తెచ్చుకొని తర్వాత మిగిలిన ప్యాకెట్స్ని మళ్ళీ తెచ్చుకున్న తర్వాతనే మొత్తము పూర్తి క్వాంటిటీని మనము ఎంటర్ చేయాలి అన్నమాట. తర్వాత ఇస్తాడన్నాడు డీలర్ అని చెప్పేసి కొంచెమే ఇచ్చాడని తెచ్చుకొని ఆ తెచ్చుకున్న కొంచాన్ని మనం ఇక్కడ ఎంటర్ చేస్తే మన రెండోసారి మళ్ళీ వచ్చిన దాన్ని మనం సబ్మిట్ చేయడానికి వీలు లేదు. వన్ టైం యాక్టివిటీ అన్నమాట. సో ఏం చేయాలంటే మనము ఈ దాల్ కానీ రైస్ కానీ వాటికి సంబంధించి ఇంటెంట్ పూర్తిగా మనం వాళ్ళ దగ్గర నుంచి సరుకులు తెచ్చుకున్న తర్వాత మాత్రమే మనము సబ్మిట్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ కోసం చెప్తున్నానండి ఇది. ఇక్కడ చూడండి, ఇక్కడ 23 ఉన్నాయి కదా, 23 kg ప్యాకెట్స్ అయితే సపోజ్ డీలర్ గారు మనకు 20 ప్యాకెట్సే ఇచ్చాడనుకోండి, 3 మళ్ళీ తీసుకెళ్తారు అన్నారనుకోండి, మనము ఆ 3 మళ్ళీ తెచ్చుకున్న తర్వాతనే పూర్తి క్వాంటిటీని మనము సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. డీలర్ 20 ఇచ్చాడని చెప్పేసి మనం 20 ఎంటర్ చేసామనుకోండి, ఇక్కడ డీలర్ ఇచ్చాడని చెప్పేసి మనం 20 ఎంటర్ చేస్తే మళ్ళీ మనము 3 ప్యాకెట్స్ మళ్ళీ తెచ్చుకొని మళ్ళీ ఎంటర్ చేయడానికి మనకు వీలు అవ్వదు. మనము పూర్తి క్వాంటిటీ వచ్చిన తర్వాత మాత్రమే ఈ యొక్క దాల్ని మనం అక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఆయిల్ కూడా అంతేనండి, పూర్తి క్వాంటిటీ తీసుకొచ్చుకున్న తర్వాత మాత్రమే మనము సబ్మిషన్ చేయాలి. అలాగే రైస్ కూడా అన్నమాట. సో ఇది వన్ టైం యాక్టివిటీ, అంటే ఒకసారి మాత్రమే చేయాల్సినది అనమాట. రెండోసారి చేయడానికి వీలు ఉండదు, తర్వాత ఎడిట్ చేయడానికి కూడా వీలు లేదన్నమాట. సో ఇదండి మనకు ఈ 1.4.0 వర్షన్లో వచ్చినటువంటి ముఖ్య అప్డేటు. మనకు ఇంకొక విషయం ఏంటంటే, మనము చేసే రిసిప్ట్స్ని బట్టే కాంట్రాక్టర్కి పేమెంట్స్ కూడా అవుతాయన్నమాట. సో మనము రిసీవ్ చేసుకునే క్వాంటిటీని మనం కరెక్ట్గా ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇదండి మనకు ఈ వర్షన్లో వచ్చినటువంటి ముఖ్యమైన అప్డేట్స్ అన్నమాట. సో ఒకటి వచ్చేసి మనకు స్పాట్ ఫీడింగ్ అనేది మనకు తీసేయడం జరిగిందనమాట. అలాగే రెండవది వచ్చేసి
మనకు ప్రెగ్నెంట్ లాక్టేటింగ్ 1 డే ఫుల్ మీల్ అటెండెన్స్ అనేది తీసేయడం జరిగిందనమాట. సో థర్డ్ది వచ్చేసి మనకు ఇండెంట్స్ అనేటివి ఆటోమేటిక్గా డిపార్ట్మెంట్ వారే మనకు జనరేట్ చేస్తారు. మనము రిసీవ్డ్ క్వాంటిటీని మాత్రమే మనం ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ తోటి అంగన్వాడీ టీచర్లకు కూడా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.